యూదా వారి పట్టణం అంతట్లో నుండి తీసివేసు, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. హల్లెలూయా. ఏమైందయ్యా? నా కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డలో బాగోలేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఎందుకు ఇలాగ అవుతుంది? ఏంటి ఇలా జరుగుతున్నది? ఈ ఉదయ కాలమున నువ్వు ఆలోచన చేయగలుగుతూ ఉంటే, నువ్వు ఒకవేళ క్షుణ్ణముగా పరిశీలన చేస్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీతో క్షుణ్ణముగా పరిశీలన చేసి ఎదిగిన దేవుడు ఈ ఉదయ కాలం మాట్లాడుతున్న మాటలు ఒకసారి నువ్వు ఆలోచన చేయగలిగితే, ఉన్నతమైన స్థలములో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ చిన్న కార్యమైనా సరే నీవు తీసివేయలేదేమో. ఒక్కసారి ఆలోచించండి. నెమ్మది కలగట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు, దేవుడికి కృప నా కుటుంబం మీద లేదు, నా మీద లేదు. కలహములు, కక్షలు, విభేదములు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యములు సమస్తముగా తలెత్తుతూ వస్తే కానీ పరిచయించబడట్లేదు. గల కారణం ఏమై ఉంటుంది? ఈ రాజ్యములు కూడా సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకనగా తన తండ్రి చేయవలసిన పని చేయలేదు. దానిని గుర్తించేటువంటి ఆశ రాజు గుర్తించాడు. ఆ యూదా దేవుడి సముఖంలో సమాజంలో ఉన్నటువంటి ఆ పట్టణములో దేవత స్తంభములు సమస్తమును కూడా తీసివేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని తీసివేశాడో రాజ్యములు నెమ్మదిగా ఉంచబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో బాప్తిస్మం తీసుకొని దేవుని ఆశీర్వాదమై కానుకలై పిలువబడిన నీవు ఇంకా ఇలాంటి నెమ్మది పొందట్లేదంటే, ఇంకా నీ అంతరంగంలో ఏదో ఒక మూలన దేవునికి వ్యతిరేకమైన కార్యం ఉందేమో. ఒక్కసారి సరే చూసుకుంటారా? ఈ కాలమున అది కోపం ఉందా, పగ ఉందా, ఈర్ష ఉందా, పాపం ఉందా, ఇంకా చెడు అలవాట్లనే మారుకోవాలని బ్రతుకు ఇంకా నీలో ఉన్నదా? అందువలనే దేవుని మహిమను పొందుకోలేకపోతున్నాం. అందుకని దేవుని కార్యము చూడలేకపోతున్నాము. తద్వారానే నీ జీవితంలో నెమ్మది లేదు, తద్వారా నీ కుటుంబంలో సరిహద్దుల్లో నెమ్మది సమాధానంలో మరువైపోయింది. నా యేసయ్య అంటున్నాడు కదా, దాన్ని నువ్వు తీసివేస్తే నెమ్మది ఏ విధంగా ఆ రాజు యొక్క పట్టణములు దేశములు కలిగిందో నీ జీవితంలో కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకడంటే నా సంగతి తెలుసా, నేను ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎప్పుడు పలుకుతారు ఈ మాట? మాట్లాడరా? ఎప్పుడు పలుకుతారు? దేవుడి యొక్క రక్షణ తీసుకొని, బాప్తిస్మం తీసుకొని పలుకుతూ ఉంటారు. లోకంలో ఉన్నది ఏమని? చింత చచ్చినా ఏం సావన్నా పులుపు సావదు. ఆ పులుపు ఏదో శరీరంలో ఎక్కడో కూడా దాగి కూడా ఉంది. ఈ ఆశ ఏం చేశారంటే ఉన్నతమైన స్థలములు. ఎక్కడన్నా ఉన్నతమైన స్థలము. ఆ దినములు ఎలా ఉండే తెలుసా? దేవుని ఆరాధించినప్పుడు ఇలాగా ప్రాంగణముల మధ్య గుడారముల మధ్య ఆరాధించేవాడుగా. ఆ దేవత స్తంభములు ఆ యొక్క ప్రతిమలు ఎలా చేసేవారంటే పెద్ద పెద్ద కొండ శిఖరాలు, కొండల మీద పెద్ద పెద్ద దూర ప్రాంతంలో ఉంచేవారు. మరి చూడండి, వెతికి 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 సమస్తములు కూడా ఆశ ఏం చేశారంటే తీసివేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుడిని క్షుణ్ణముగా వెతికిన వ్యక్తి, పరిశీలన చేసిన వ్యక్తి, ఆయన గొప్పతనముని ఔన్నత్యం కలిగిన వ్యక్తి ఆశ రాజు ఏమి చేశాడంటే ఆయన హృదయుడికి ఏది వ్యతిరేకంగా ఉందో దాన్ని కనిపెట్టగలిగాడు, దాన్ని తీసివేశాడు. తన జీవితంలో నెమ్మదిని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. తాను అనిపించడమే కాదు, తద్వారా తన దేశం అనిపిస్తుంది, తద్వారా తన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంతా కూడా ఆ నెమ్మదిని అనుభవిస్తుంది. ఇందులో ప్రేమని దేవుని బిడ్డలారా, లోకులంతా ఒక ఆజ్ఞానిగా ఉంటే నీవు మాత్రమే ఉన్నతమైనటువంటి సౌకర్యములని అవలంబించటము అది నెమ్మది కాదు.
ఆ మాట అర్థమవుతుందియా? దేశంలో ఉన్నటువంటి ప్రజలను లేదా నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా ఏదో బ్రతుకుతున్నాము అన్నట్లుగా ఉండి బ్రతుకుతూ నీవు మాత్రమే ఉన్నతమైనటువంటి సౌకర్యములని అనగా మేడలు కానీ, కార్లు కానీ, ధనము కానీ, బలంగం కానీ సమస్తము కలిగి ఉండటం, నెమ్మది కలిగి ఉండటం కాదు. యెహోవాకి నచ్చినట్లుగా ఆయన రక్షణ విమోచకులకి గుర్తెరిగి నీ హృదయం ఆయన తట్టు తిప్పుకొని నీలో ఏదైతే ఆయన వ్యతిరేకముగా ఉన్నదో దాన్ని తీసివేసి ఆయన కొరకు జీవించుట నెమ్మది పరిపూర్ణముగా నీవు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణమును కట్టించాడు. చూడండి ఏం చేశాడంట?